మనలో చాలామంది రిజల్ట్ ఓరియెంటెడ్ ఎక్కువగా ఉంటారు గదా! అయితే ఇది మీకోసమే. స్కిప్ చేయకండి ఈ వీడియో తప్పకుండా చూడండి. మనం ఎంతసేపు అయితే రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నామో, మన ప్రెజెంట్ ఫోకస్‌ని మనం కరెక్ట్‌గా చేయట్లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అది పనిలో కావచ్చు, చదువులో కావచ్చు, నువ్వు ఏదైనా సరే, ఈవెన్ ఎవరినైనా లవ్ చేస్తున్నా సరే, మనం వాళ్ళు తిరిగి లవ్ చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నంత సేపు, నీకెంతసేపు నువ్వేంటంటే అటునుంచి ఎక్కువ రావాలని కోరుకుంటూ ఉంటావు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతున్నాను. నేను చదువుతున్నప్పుడు నేను ఆలోచించాల్సింది ఇది ఎలా చదవాలి అని ఆలోచించాలి గానీ, ఇది నేను చదివితే పాస్ అవుతానా లేదా అనేది నాకు ఆలోచన ఉండకూడదు. ఇది ఆలోచిస్తే ఏమవుతదంటే నేను ఎక్కువ బాధపడిపోతూ ఉంటాను. నా ఫోకస్డ్, నా ఎనర్జీ అంతా నేను దీంట్లో పెట్టలేను. ఇది నాకే కాదు అందరికి ఇదవుతది. మనుషులం అంటేనే అంత. మనిషికున్న నైజమే అంత. కాబట్టి రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించకుండా నువ్వైతే పని చేస్తావో, ఆ రోజే నీ ఫలితం నీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అసలు కర్మ చేయడం అంటే ఏంటి? నువ్వు దాని గురించి, దాని ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. కర్మ అంటే మంచి, చెడు ఏముండదు. ఏదైనా ఒకటే. నువ్వు మంచి పని చేసినా దాని ఫలితం ఉంటది. చెడ్డ పని చేసినా దాని ఫలితం ఉంటది. కాబట్టి ప్రస్తుతం నువ్వు చేస్తున్న పనిని నీ ఫుల్ ఎనర్జీ హ్మ్. నువ్వు దాని గురించి ఆలోచించడం అంటే దాని రిజల్ట్ కాదు మళ్ళీ. ఈ పని ఎలా చేస్తే కంప్లీట్ అవుతది అనే విషయాన్ని మాత్రమే నువ్వు ఆలోచించాలి. వేరే ఇంకేది నువ్వు ఆలోచించకూడదు. అప్పుడే నువ్వు చేసే పనిలో నీ 100% ఏంటి 200% కూడా పెడతావు నువ్వప్పుడు. ఎందుకంటే నీకది కిక్కొస్తది. నువ్వది పని చేసేటప్పుడు ఇంకా నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ నీకొస్తది. అప్పుడు కదా కానీ ఇదంతా చెప్పినంత ఈజీ కాదు. చాలా టైమ్ టేకింగ్. ఆ స్టేట్‌కి వెళ్ళాలంటే ఆ మైండ్ ఆ స్టేట్‌కి వెళ్ళాలంటే చాలా టైం పడతది. కానీ నువ్వు 1, 2 సార్లు చేసి దాన్ని వదలకూడదు. వదిలేసావు అనంటే మాత్రం ఖచ్చితంగా నీకు దాని రిజల్ట్ రాదు. నువ్వు వదలకుండా దాన్ని నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే నీకు ఒక 10 రోజులో, వారం రోజులో చేసిన తర్వాత నీకు దాన్ని రిజల్ట్ కొంచెం కొంచెంగా కనిపించడం స్టార్ట్ అవుతది. అప్పుడు దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా నీ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతది. దీని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లాంగ్ వీడియో చేయాలి అంటే కింద కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా దీన్ని క్లారిటీగా చెప్తాను. ఇంకా స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మనం దీని గురించి మాట్లాడుకుందాం రాబోయే వీడియోస్‌లో. నమస్కారం అందరికి.